అదొక్కటే కాదు, ఈ ప్రపంచానికే ఒక సంస్కృతిని తెలియజేసి నేర్పి అలాగే విశ్వగురువుగా ఎవరు అనంటే భారతీయులు, భారతదేశం, భారతీయ సాంప్రదాయం. అలాగే ప్రధానంగా భారతదేశంలో అత్యధిక శాతం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? హిందూ ధర్మాన్ని నమ్మేవాళ్ళు. కానీ విచిత్రంగా ఈ భారతదేశంలోనే అత్యధిక శాతం ఉన్నటువంటి భారతీయుల మధ్య హిందూ మతం అనంటే అత్యంత అపహాస్యమైనటువంటి విషయంగా మారిపోతోంది. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే దేవుళ్ళ వేషాలతోటి జోకర్లుగా వాళ్ళని ఆ మ్యాచ్ల ముందు చూయిస్తున్న హిందూ సమాజం మాత్రం తగినంతగా స్పందించదు అన్నది వాస్తవం కూడా చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఈ దేశంలో ముఖ్యంగా మతాన్ని నమ్మేవాళ్ళు, అలాగే జాతకాలను నమ్మేవాళ్ళు, అనేకమైనటువంటి మూఢనమ్మకాలను పెంచి పోషించేటటువంటి బాబాలను నమ్మేవాళ్ళు అత్యధిక శాతంగా పెరిగిపోతున్నారు. పెంచే ప్రయత్నం కూడా జరుగుతోంది. ప్రజలందరూ మూఢనమ్మకంతో ఉన్నారా అనంటే నో, నాట్ ఎట్ ఆల్. వాళ్ళకి లాజిక్ ఉంటుంది, వాళ్ళకు నమ్మకం ఉంటుంది, వాళ్ళకు సిద్ధాంతం ఉంటుంది. కానీ బలహీనమైనటువంటి పరిస్థితుల్లో దేన్నొక దాన్ని ఆధారంగా వెతుక్కునేటటువంటి దశలో ఈ స్వాములు, ముఖ్యంగా స్వాములు, ఐ మీన్ దొంగ స్వాములు, ఏ మాత్రం స్వచ్ఛత లేనటువంటి వాళ్ళు, నిజాయితీ లేనటువంటి వాళ్ళు, అసలు హిందూ ధర్మం గురించి కనీసం మాత్రం తెలియనటువంటి వాళ్ళు. వాళ్ళకి తెలిసిందేంటి? జనాల్ని మోసం చేయటం. వాళ్ళకి అలవాటైందేంటి? దొంగ వేషాలతో, కాషాయ వస్త్రాలతో జనాల్ని నమ్మించేయటం, వాళ్ళ బలహీనతను క్యాష్ చేసుకోవడం. మరి ఇలాంటి వాళ్ళు పెరిగిపోతున్నప్పుడు జనం పదే పదే అలాంటి వాళ్ళ దగ్గరికే ఎందుకు వెళుతున్నారు అనంటే జనం బలహీనత అది. వాళ్ళకున్నటువంటి ప్రతి చిన్న సమస్యకు కూడా ఇలాంటి వాళ్ళనే ఆశ్రయించేటటువంటి ఒక పరిస్థితి పెరిగిపోతుంది. కాబట్టి మరొకటి, దొంగ స్వాములకి కొంతమంది మార్కెటింగ్ పీపుల్ కూడా ఉంటారు. ఈ స్వాముల మీద నమ్మకం పెంచేటటువంటి ప్రయత్నంలో అదొక విధానం ఉంటుంది, అదొక స్ట్రాటజీ ఉంటుంది. ఇక నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక స్వామి అయితే 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు గతంలో ముఖ్యమంత్రులు అయ్యారు అనంటే నేను రాజశ్యామల యాగం చేయబట్టే అయ్యారు అని చెప్పేశాడు, తేల్చేశాడు. నేనే కారణం అన్నాడు. కోర్స్ ఒక బాధ ఉన్నది, బట్ భాషని నేను కొంచెం తగ్గించి మాట్లాడుతున్నా, అర్థం చేసుకుంటారేమో ప్రజలంతా, చూసేవాళ్ళంతా. ఇంకా ఘాటుగా, ఇంకా కఠినంగా కూడా మాట్లాడాలనిపిస్తోంది. అంత కసి ఉన్నది, అంత అసహ్యం ఉన్నది, అంత బాధ్యత ఉన్నది. అందుకే నా భాషలో ఉన్నటువంటి బాధను మీరు అర్థం చేసుకోవాలని భావిస్తూ, శారదా పీఠం అనే ఒక పీఠం ఉన్నది. అందులో ఒక స్వామి ఉన్నాడు. ఆయన చెప్పి ప్రచారం ఏమని చేసుకున్నాడు? గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నేను చేసినటువంటి అనేక యాగాల వల్ల, రాజశ్యామల యాగం వల్ల తెలంగాణ కేసీఆర్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా నేను ఇచ్చినటువంటి దీవెన వల్లే, నేను చెప్పినటువంటి మార్గంలో వెళ్ళబట్టే, నేను చెప్పినటువంటి మంత్రాలను ఆయన వినబట్టే, అనలేడులే అందుకని వినబట్టే అంటున్నా. బికాజ్ జగన్మోహన్ రెడ్డి యొక్క పాండిత్యం ఆయనకి తెలుసు కాబట్టి, తెలుగే కాదు ఏది పెద్దగా తప్పులు లేకుండా మాట్లాడలేడు కాబట్టి ఆయనతో మంత్రాలు ఏం చదివించలే పాపం, ఆయనకి తెలుసు. బట్ ఈ స్వాముల యొక్క, ఈ దుర్మార్గుల యొక్క, హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నటువంటి ఇలాంటి దుర్మార్గపు దొంగ స్వాముల పట్ల ఇవాళ ప్రజలు చైతన్యంతో ఉండాలని భావిస్తున్నా. దాని మీద చర్చ చేయాలనుకుంటున్నా. కారణం ఏంటంటే, విచిత్రంగా ఎక్కడైనా మీకు ఒక బండరాయి దొరికితే కొంతమంది స్వాములు రూపంలో వచ్చేటటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కొద్దిగా పసుపు కుంకుమ వేసేస్తారు. దాంతోపాటు ఒక 2 గజాల కాషాయ వస్త్రం ఎవడో ఒకడు స్పాన్సర్ చేస్తాడు, అది చుట్టేసుకుంటాడు, అక్కడ కూర్చుంటాడు, నేను ఒక స్వామిని అంటాడు, ఇక్కడ ఒక యాగం అంటాడు, 10 ఇటుకలు పేరుస్తాడు, 4 ఎండు పుల్లలు తీసుకొస్తాడు, దాన్ని కిరోసిన్ పోసి మరీ తగలబెడుతూ పొగ తెప్పిస్తాడు.
అక్కడ ఒక మేకనో కోడినో దేన్నో ఒకటి కోసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమీ కోయకుండా కొబ్బరికాయలు నిమ్మకాయలు పెట్టేసి ఇక్కడ ఒక పీఠం మనము ఏర్పాటు చేయబోతున్నాం. ఇక్కడికి సరస్వతీదేవి వస్తుంది, అలాగే లక్ష్మీదేవి వస్తుంది. అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటారు, మిమ్మల్ని దీవిస్తారు అన్నటువంటి ఒక నమ్మకం పెంచుతారు. దీంతో ఏమవుతుంది, కొంతమంది రాజకీయ నాయకులు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఎందుకని వెళ్తారు? ఈ మార్కెటింగ్ పీపుల్ ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి ఇలాంటి ప్రచారం చేసి ఒక నమ్మకాన్ని పోగేస్తారు. దానివల్ల రాజకీయ నాయకులకి మీకు మంత్రి పదవి వస్తుంది అని అంటే చాలు, అసలు బట్టలు ఇప్పేసుకొని బోర్లా కాళ్ళ మీద పడమన్నా పడేస్తారు. అలాగే వ్యాపారం చేసినప్పుడు నష్టపోయిన వాళ్ళకు కూడా ఇలాంటి నమ్మకాలు ఉంటాయి. ఎవడో ఒకడు వాడు స్వామట, ఏదో అవుతుందట, కాళ్ళ మీద పడితే ఏంటట, ఇలాంటి భావజాలంతో చాలామంది మోసపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సరే, జనాలు వాళ్ళ ఇష్టానికి మోసపోతే బాధ లేదు. బట్ ముఖ్యమంత్రులని నేనే నా యాగం ద్వారా ముఖ్యమంత్రిని చేశాను అన్నటువంటి స్వాముల్ని వదిలేస్తే ఈ సమాజానికి చాలా ప్రమాదం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ ఆన్ దట్. వాట్ ద కెపాసిటీ దిస్ ఫెలో. అంటే నువ్వు ఒక రాజశ్యామల యోగం చేస్తే ముఖ్యమంత్రి అయిపోతాడని నువ్వు తేల్చి చెప్పిన తర్వాత, అరే లక్షల మంది కోట్ల మంది ఓట్లేసి జనాన్ని గెలిపిస్తే, నాయకులుగా ఎన్నుకుంటే, వాళ్ళకి పాలన చేయమని అధికారం ఇస్తే, నువ్వు వచ్చి డిక్లేర్ చేసేదేంటి, నువ్వు చెప్పేదేంటి, నువ్వు చెప్పే ప్రచారం ఏంటి, నువ్వు సంపాదిస్తున్న డబ్బేంటి, నువ్వు చేస్తున్నటువంటి హవాలా ఏంటి, అసలు వాట్ ద బిజినెస్ యూ హ్యావ్. ప్రజలకు మ్యాండేట్ ఉంటుంది ఎన్నుకోవడానికి, కానీ మీలాంటి వాళ్ళు వచ్చి మంత్రులతోటి రాజకీయ నాయకులతోటి మీకేంటి పని? హిందూ సమాజాన్ని పునరుద్ధరించవలసిన వాళ్ళు గొప్పగా మీరు చెప్పుకుంటూ, అసలు హిందూ మతానికి సంబంధించినటువంటి అనేక గ్రంథాల్లో తప్పు పోకుండా, ప్రాంప్టింగ్ లేకుండా, పక్కన ఎవడూ లేకుండా, ప్రధానంగా ఈ స్వామి అయితే మీకు కనపడుతున్నటువంటి ఈ స్వామి ఉన్నాడే, ఒక్క పద్యం, ఒక్క వాక్యం చెప్పమనండి. అట్ ద సేమ్ టైం నిజంగా మంత్రుల మీదో, దొంగల మీదో, మాఫియాల మీదో కాదు, వీళ్ళ మీద సిబిఐ వేయాలి. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు, వీళ్ళ స్థితిగతులు ఏంటి, దీని మీద ఖచ్చితంగా ఒక పరిశోధన జరగాలంట. ఇలాంటి వాళ్ళ దగ్గర నా ముఖ్యమంత్రి, నేను ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి, నా ప్రజాప్రతినిధులు వెళ్ళి అలా కూర్చొని అసహ్యంగా అతను చెప్పేది వింటూ, అరే దేశం పరువు తీస్తున్నారా మీరు అని చెప్పినా అర్థం కాకపోతే, ఇలాంటి వాళ్ళు నాయకులు కాదు, అలాంటి వాళ్ళు ఉద్ధారకులు కాదు. ప్రమాదం ఎక్కడొస్తుంది అనంటే హిందూ సమాజం మీద, హిందూ ధర్మం మీద, హిందూ ధార్మిక సిద్ధాంతాల మీద మనకి గౌరవం పోతుంది. పోగొడుతున్నటువంటి దొంగలను మాత్రం వదిలిపెట్టకూడదు అన్నటువంటిది ప్రధానం. అలాగే ఒక పీఠాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకునేటటువంటి వాటిల్లో సింపుల్గా అదే టైంలో